గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు మీరు ఇన్ని సాంగ్స్ చేశారు, ఇంతమంది హీరోలతో డాన్సులు చేయించారు. ఎప్పుడైనా ఏదైనా ఒక సాంగ్ వచ్చి ఆల్మోస్ట్ ఫైనల్ దాకా వచ్చి రేపు షూటింగ్ అనేటప్పటికి చేంజ్ అయ్యి వేరే మాస్టర్కి వెళ్ళడం వెళ్ళింది, అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి? వెళ్ళింది. దానివల్ల మందు అలవాటు చేసుకున్నాం. అంటే ఆ డిప్రెషన్కా? డిప్రెషన్ అంటే ఆలీ గారిది సినిమా ఎల్లారెడ్డి గూడలో రిహార్సల్స్ అన్నీ చేశాను. సాయంత్రం పొద్దున కారు వస్తుంది, కూర్చోండి మాస్టర్ని, మందు వేయండి అన్నాడు. చిచి నేను తాగనండి అన్నా. అప్పుడు నాకు హైదరాబాద్ మీకు అలవాట్లేదు అసలు? అప్పుడు అలవాట్లేదు అస్సలు. నాకు మందు అంటే పడదు. మా నాన్నగారు కూడా లోపలికి వెళ్ళి తాగేవాళ్ళు. మీకు పిల్లలకు తెలియకూడదు? నేనంటే భయము, ఇష్టం. అసలు ఒకసారి ఒక ఇద్దరి మీద ఎక్కుతాను స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రాంలో. వాళ్ళ మీద నుంచొని బ్యాక్ పల్టీ వేస్తాను. ముఠామిత్రి సాంగ్లో లుంగి కట్టేసుకున్నాను. ఆ పైకి ఎక్కేటప్పటికి వాడు తూలి పడిపోయాడు. ఆ నుంచి పడిపోయా కింద. జంప్ చేసేటప్పుడు వాడు ఇట్లా అన్నాడు. పడిపోయి లేచి ఏదో అటు ఇటు చేసేస్తే స్మెల్ వస్తున్నాడు తేడా. ఇంటికి తీసుకెళ్ళి కొట్టా నేను. ఎట్రా అరే నువ్వు మందు తాగుతావు అనేసి అంటే కొట్టాను, తిట్టాను. సో అప్పటి నుంచి వాళ్ళకు అంటే నా స్టూడెంట్ అలాంటి నేను ఇక్కడ చిచి నాకు అలవాటు లేదన్నప్పుడు ప్రొడ్యూసర్ ఫీల్ అయ్యాడు. ఆ మూవీ ప్రొడ్యూసర్ అలీ గారిది. మూవీ ప్రొడ్యూసరు, డైరెక్టరు, కెమెరామ్యాను అందరూ కూర్చున్నారు. నేను వెళ్తాను సార్ అన్న, వెళ్ళి వచ్చేసాను. పొద్దున అంతగా కారు రావట్లే. ఏందని ఆఫీస్కి వెళ్తే నువ్వు రాత్రి ఇట్లా అన్నావు కదా, చిచ్చి నాకు అలవాటు లేదన్నావు కదా. కెమెరామ్యాన్ దిలీప్ మాస్టర్కి ఫోన్ చేశాడు. ఆయన వచ్చాడు, హ్యాపీగా మందు వేసుకున్నాడు, సాంగ్ విన్నాడు, డ్యాన్స్ కూడా వేసి చూపించాడు టింగ్ టింగ్ అనేసి. ఆయన పోయింది కారు. నేను ఉన్న డ్యాన్సర్లు కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. చిచ్చి నాకు అలవాటు లేదన్న నేరానికి సాంగ్ పోయింది. ఆ కోపంతో నేను బాధల్లో ఉన్నా. అప్పుడు శేఖర్ని, సత్యాన్ని కూర్చోబెట్టి, రే బాబు నాకు చాలా బాధ వేసింది. అంటే మందు తాగితేనే సినిమా ఇస్తారా? ఒక బీరు పట్టకరా బాబు. ఖర్జూరా బీరు అప్పట్లో. బీరు తాగుతూ ఏడుస్తూ అలవాటు లేనివాడిని అలవాటు చేసుకున్నా అని అంటే, సార్ మాకు అలవాటు ఉంది సార్, మీకు అలవాటు లేదని చెప్పి మేము మందు ఆపేసుకున్నాం సార్ అని సత్యగాడు శేఖర్ చెప్పారు. అప్పటి నుండి ఇంకా మందు మెల్లిగా ఒక్కొక్క అవమానాలు జరుగుతున్నప్పుడంతా నైట్ మందు వేసేవాడిని. అట్లా అలవాటైంది. నాకు 27 సంవత్సరాలు 28 సంవత్సరాల వరకు మందు అలవాట్లేదు. 28 సంవత్సరాలు దాటింది మందు. ఇక్కడే మన దిల్రాజు ఆఫీస్ ఉంది, సాగర్ సొసైటీ. ఆడొక పార్క్ ఉంటుంది, అక్కడనే నేను పల్టీలు అని వేసాడు. ఆ చీకట్లో కూర్చొని ఇసుక దెబ్బల్లో అక్కడ అలవాటు చేసుకున్నా. అది ఇప్పుడంతా అపార్ట్మెంట్లు అయిపోయినాయి. నా అరంగేట్రం అది. ఇంకేంది, ఏమన్నా అడిగారా? ఇంకేంది? ఏం లేదు సార్, థ్యాంక్ యూ సార్. అట్లా జరిగిందండి సినిమాలు. తర్వాత నేను నరేష్, నైట్ అయితే నరేష్ నా రూమ్లోకి వస్తాడు, హీరో నరేష్. చాలామంది హీరో. నరేష్ గారు? పెద్ద నరేష్ కాదు, మన అల్లరి నరేష్. అసలు చాలామంది ప్రొడ్యూసర్స్తో, హీరోస్తో మందు వేసేవాడు. అట్టుంటేనే అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇట్లా జరిగింది నా మజిలీ ప్రయాణం. ఫ్యూచర్లో మిమ్మల్ని ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా, ఇంకా కొరియోగ్రఫర్గా మళ్ళీ మీ యూనియన్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి మీ యూనియన్లో అందరూ మాస్టర్లు అయితే మీరు స్థాపించిన యూనియన్ తప్పకుండా మీ అందరూ మీడియా వాళ్ళ సహకారంతో నేను ప్రజలకి తెలుస్తుంది కనుక నేను ఏమేమి చేసేది. సో వాళ్ళందరూ ఆదరణ ఉంటుంది. డెఫినెట్గా కొరియోగ్రాఫర్గా కూడా అవకాశాలు వస్తే చేస్తాను. ఆర్టిస్ట్గా డెఫినెట్గా వస్తాయి. కోటా శ్రీనివాసరావు గారు అంటే నాకు ఇష్టం. ఆయనలాగా
క్యారెక్టర్స్ చేయాలనే కోరిక. చేయండి సార్, అదే కావాల్సింది మాకు కూడా. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.